తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకి పెద్దపీట వేసింది. ఇక నుంచి ఎవరైనా మహిళలు గృహహింస కింద హింసించబడితే, లేకపోతే ఎవరైనా లైంగికంగా వేధింపులు చేసినా, లేకపోతే ఎవరైనా పోలీసులు మీరు పెట్టినటువంటి కంప్లైంట్ని స్వీకరించకపోయినా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నంబర్కి కానీ, లేకపోతే వాట్సాప్ నంబర్కి కానీ మీరు మరొకసారి కంప్లైంట్ చేయొచ్చు. పోలీసుల పైన కూడా వాళ్ళు మాత్రం చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఒంటరి కాదు అని చెప్పేసి మహిళల సంరక్షణ కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ని, హెల్ప్ లైన్ నంబర్ని, అదేవిధంగా వాట్సాప్ నంబర్ని కూడా ప్రకటించారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన దేశవ్యాప్తంగా కూడా ఆడపిల్లలపైన చాలా భారీ ఎత్తున అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది చిన్నపిల్లల్ని కూడా లైంగికంగా వేధింపులు చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలపైన రాక్షసత్వాన్ని చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పసిపాపల ప్రాణాన్ని కూడా మధ్యలోనే చిదిమేస్తూ ఉన్నారు. అర్ధాంతరంగా వాళ్ళ ఆయుష్లు తీసేస్తూ ఉన్నారు. అలాంటి మూకలు, అలాంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మహిళల సంరక్షణ కోసం ఈ విధంగా ఏదో ఒక టోల్ ఫ్రీ నంబర్ని కానీ, ఈ విధంగా హెల్ప్ లైన్ నంబర్ని కానీ ఏర్పాటు చేస్తే అందరూ కూడా హ్యాపీగా, సేఫ్టీగా ఇళ్లలో చేరుకుంటారు అని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా మేము ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవట్లేదు. మహిళలు కూడా నేను బయటికి వెళ్తాను, నేను ఉద్యోగం చేస్తాను, నా కుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఓన్లీ మహిళలనే కాదు, చిన్న పిల్లలకి, చిన్న ఆడపిల్లలకి కూడా ఈ సమాజంలో సంరక్షణ లేకుండా పోయింది. వాళ్ళు ఎక్కడైనా కూడా ఒంటరిగా కనిపించినా ఆఖరికి ముసలి వాళ్ళు కూడా వాళ్ళపైన రాక్షసుల్లాగా విరుచుకుపడుతూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మనము లక్షల కొద్ది వీడియోస్ చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఇలాంటి ఘోరాలు, నేరాలు బయటపడుతూనే ఉన్నాయి. రీసెంట్గానే రాజస్థాన్లో మనం చూసాము, ఒక 13 ఏళ్ల అమ్మాయిని ఒక రిక్షా అతను కిడ్నాప్ చేసి హోటల్కి అమ్ముకొని ఆ హోటల్లో ఆ పసి పాపతోని వాళ్ళు ఏం చేశారు, వ్యాపారాన్ని చేశారు. దాదాపుగా 30 మంది ఆ అమ్మాయిని ఎంత ఘోరంగా హింసలు పెట్టారనేది మనం మాటల్లో చెప్పుకోలేము. ఆ పాప కూడా ప్రాణాలు కూడా వదిలేసింది ఆఖరికి. ఇందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే మాట కూడా పాప స్వయంగా నోట్ ద్వారా చెప్పింది. ఆ విధంగా చిన్న పిల్లలకు కూడా సమాజంలో రక్షణ లేకుండా పోయింది. సో మొత్తానికైతే మన తెలంగాణ ప్రభుత్వం ఆడవాళ్ళ సంరక్షణ కోసం అయితే ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్ని తీసుకొచ్చింది, వాట్సాప్ నంబర్ని కూడా తీసుకొచ్చింది. అయితే ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181, అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9490555533. సో ఇక్కడ ఈ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ 181 నంబర్కి టోల్ ఫ్రీ నంబర్, అది కాల్ కూడా చేసి చెప్పొచ్చు. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గృహహింస కింద మిమ్మల్ని హింసలు పెట్టినా, మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, అంటే ప్రతిదానికని కాదు, మీ పైన ఏదైనా తీవ్రంగా చర్యలు తీసుకుంటే వాటిపైన మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేకపోతే ఎవరైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే మీరు ఒంటరిగా వస్తున్నప్పుడు కావచ్చు, లైంగికంగా మీ పైన దాడి చేయడానికి ప్రయత్నించినా కూడా వెంటనే ఈ యొక్క నంబర్లకి, టోల్ ఫ్రీ నంబర్కి కాల్ కావచ్చు, మెసేజ్ కానీ చేయొచ్చు. ఈ విధంగా అత్యవసర పరిస్థితిలో, ఎమర్జెన్సీ పరిస్థితిలో మీరు కంప్లైంట్ చేయడానికి మాత్రం మన తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఏర్పాట్లు చేసింది. ఆఖరికి మీరు వెళ్ళి దీని గురించి మీ పైన ఏదైతే జరిగిందో దానికి ధీటుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు అది స్వీకరించకపోయినా కూడా మీరు ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి చెప్పొచ్చు. సో ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మంచి ఏర్పాట్లు చేసింది. సో ఇక నుంచి కొందరికైనా కూడా కనీసం సంరక్షణ దొరుకుతుంది అని చెప్పేసి ఆశిద్దాం.